నిజం చెప్పు. రేపు మీ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా చూసి పెళ్లి చేశారనుకో, అతనితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలవా నువ్వు? బావా, నువ్వు చూసిన ప్రపంచం వేరు, నేను బ్రతుకుతున్న ప్రపంచం వేరు. నీకు తెలియని విషయం ఏమిటంటే, భారతదేశంలో ఎంతో మంది అమ్మాయిలు ఇష్టం లేకపోయినా ఇష్టపడుతూ వాళ్ళ జీవితాలు గడిపేస్తున్నారు. ఆ పరిస్థితి నీకెందుకు? నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు. నీ ఇంట్లో వాళ్ళని, మా ఇంట్లో వాళ్ళని, అందరినీ నేను ఒప్పిస్తానుగా. ఎక్కడ ఏ చిన్న గొడవ రాకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాతో నువ్వు మాట్లాడినప్పుడు నీ నోరు అబద్ధం చెప్పింది, కానీ నీ కళ్ళలో తడి నీ మనసులో ఉన్న నిజాన్ని చూపించింది. బావా, ఇష్టం లేదని చెప్పాను కదా, ఇక టాపిక్ అందరితో వదిలేయ్. దయచేసి నేను ఇక్కడికి రావడానికి కారణం నీ మీద ఇష్టం అనుకోవద్దు. ఇది కేవలం నీ మీదున్న గౌరవం కాబట్టే నీ మాట కాదనలేక ఇంత దూరం వచ్చాను. పదే పదే నన్ను ఇలా పిలిపించి నాతో మాట్లాడాలని ప్రయత్నించి నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఆల్రెడీ ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు. నా వల్ల ఇంట్లో మళ్ళీ కొత్త సమస్యలు రావటం నాకు ఇష్టం లేదు. నువ్వేదో కన్విన్స్ చేయాలని, నా మనసులో లేని ఉద్దేశాన్ని కల్పించాలి అనుకుంటే అదెప్పటికీ జరగదు బావా. మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, అందులో ఎలాంటి మార్పు లేదు. దీనికోసమే మళ్ళీ పిలిపించాలి అనుకుంటే దయచేసి పిలవద్దు. ఐమ్ సారీ బావా. నువ్వు వదిలేయమంటే వదిలేస్తానని ఎలా అనుకున్నావు వర్ష? ఇక్కడి వరకు వచ్చావు, ఇక్కడే ఉన్నావు. నా గుండెని దాటి నేనెలా పంపిస్తాను? నా లైఫ్లోకి నిన్ను కాకి ఇంకెవరిని రాణిస్తాను? ఈ జన్మకి నా భార్య అంటే నువ్వే. నువ్వు రానన్నా రప్పిస్తాను, వద్దన్నా పిలిపిస్తాను. ఎలాగైనా నాతోనే పెళ్లికి నిన్ను ఒప్పిస్తాను. నమస్కారం అండి. నమస్కారం కృష్ణరాజు గారు. మా కోడలు దుర్గ వాళ్ళ అన్నయ్యది ఆబ్దికం పంతులు గారు. వాళ్ళ అన్నయ్య కోసం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఘనంగా జరిపించాలనుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి లోటు రాకుండా మీరే జరిపించాలి. తప్పకుండా కృష్ణరాజు గారు. ఈ కార్యక్రమం జరిపించడానికి వాళ్ళ కుటుంబంలో మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్న ఒక్క అబ్బాయి అనుకోకుండా అలా అర్ధాంతరంగా కాలం చేశాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ ముగ్గురు ఆడపిల్లల చేతుల మీదుగా జరిపించండి. అదెలా కుదురుతుందండి? ఆబ్దీకం అనేది ఆడపిల్లలు జరిపించడానికి శాస్త్రం ఒప్పుకోదు. చనిపోయింది మా అన్నయ్య పంతులు గారు. మాకంటూ ఎవరు లేనప్పుడు మేం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మేమెవరో పరాయి వాళ్ళ ఆబ్దికం చేయాలనుకోవట్లేదు. మా అన్నయ్య ఆబ్దికమే కదా చేయాలనుకుంటున్నాం. తోడబుట్టిన వాళ్ళు మాకు లేని హక్కు ఇంకెవరికుంటుంది? చూడమ్మా, ఆబ్దీకం జరిపించడం అనేది ఖచ్చితంగా ఆ కుటుంబం హక్కే. కానీ అది మగపిల్లలు మాత్రమే జరిపించాలి. లేదు ఆడపిల్లలు చేస్తాము అంటే శాస్త్రం దానికి ససేమిరా ఒప్పుకోదు. హక్కులు వేరు, శాస్త్రం వేరమ్మా. ఒకసారి శాస్త్రంలో అవకాశం ఉందేమో చూడండి పంతులు గారు. ఏమన్నా ఆయన అంతగా చెప్తుండాడు కదా, నాకు తెలుసు కూడా. ఇంట్లో ఆడవాళ్ళెవరూ ఈ సంవత్సరికాలు చెయ్యరు, మగపిల్లలే చేస్తురు. ఆవిడికున్న ఒకే ఒక్క దిక్కు ఆవిడ కొడుకు కార్తీక్. దురదృష్టవశాత్తు అతను కూడా చనిపోయాడు. మరి ఇంట్లో మగవాళ్ళెవరూ లేనప్పుడు మేము కాక ఇంకెవరు చేస్తారు? ఈ కార్యక్రమాన్ని మేమే జరిపిస్తాం. ఈ విషయంలో దయచేసి నా మాట ఎవరూ కాదనకండి. సరేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే జరిపించాలనుకున్నప్పుడు అది శాస్త్రానికి విరుద్ధం కాబట్టి నేను చేయగలిగింది ఏమీ లేదు. సాంప్రదాయంలో లేని ఆచారాల్ని మీరు పాటిస్తామంటున్నప్పుడు ఇక నాతో పనే ఉంది. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. అయ్యా, తమరు మా కోడల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళ అన్న మీద ప్రేమతో తను అలా మాట్లాడుతుంది. దయచేసి మీరే ఈ కార్యక్రమాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించండి.
అమ్మా, మీరు చెప్పేది బానే ఉండాది, కానీ అది పద్ధతి కాదని చెప్తా ఉంటే వినకపోతే ఎట్టా చెప్పండి? నా బిడ్డ సంవత్సరీకం వాళ్ళ అన్నయ్య సంవత్సరీకం ఖచ్చితంగా జరుగుతుంది. పంతులు గారు చెప్పినట్టుగానే శాస్త్ర ప్రకారంగానే జరుగుతుందమ్మా. పంతులు గారు చెప్పినట్టు ఎలా జరుగుతుంది అత్తయ్య? ఎవరితో జరిపిస్తారు? ఎవరున్నారు అని? నా బిడ్డకు గాని మీ అన్నయ్యకి గాని పిండ ప్రదానం చేసే అర్హత ఒకే ఒక్కరికుంది. ఆ అబ్బాయిని ఒప్పించి నేను తీసుకొస్తాను. ఎవరత్తయ్యా? ఎవరున్నారు? రేపు నువ్వే చూస్తావు కదా. కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి. ఆ అబ్బాయిని నేను తీసుకొస్తాను. నాకు తెలియకుండా అత్తయ్యకి మాత్రమే తెలిసిన ఆ అబ్బాయి ఎవరు? ఎవరి గురించి చెప్తుందివిడా? సరేలే అమ్మా, ఈ కార్యక్రమం జరిపించడానికి ఎవరు అర్హులో వాళ్ళని తీసుకొస్తానంటున్నారు కదా, మీరు మిగిలిన ఏర్పాట్లు చేసుకోండి. పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే శాస్త్రబద్ధంగానే ఈ కార్యక్రమాన్ని జరిపించండి. అలాగేనయ్యా. హలో, అవునా? ఎప్పుడు? అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైందన్నా? పద, రారా. నానా, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? మన షాప్లో పనిచేసే మంజు ఉంది కదా, తను ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట. అయ్యో, అవునా? ఏమైందంట నాన్న? వివరాలేం తెలీదురా, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో కూడా ఒక మాట చెప్పేసి వెళ్దాం నాన్న. ఇప్పుడు ఈ విషయం చెప్తే వాళ్ళ కార్యక్రమం పాడవుతుందిరా. మనం ఉన్నాం కదా, మనం వెళ్ళేసొద్దాం. ఆ అమ్మాయికి ఏమైందో కనుక్కుందాం. ఈ కార్యక్రమం సంగతి మీ అత్తయ్య వాళ్ళు చూసుకుంటారులే. పద. ఏంటమ్మా ఇది? చిన్న చిన్న బాధలకే ఈ కాలం పిల్లలు ఆత్మహత్య ప్రయత్నం చేయటం ఎక్కువైపోయింది. బతికి సాధించాలే కాని చచ్చి సాధించేదేముంటుంది?